పూలింగ్ అనేది సరికొత్త కాన్సెప్ట్. 11 నెలల్లోనే సచివాలయాన్ని పూర్తి చేశాం. తాత్కాలిక నిర్మాణాలను వైసీపీ హేళన చేసిందన్న సీఎం. పార్లమెంట్లో మా గొంతు నొక్కారు, మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదన్న సుబ్బారెడ్డి. రాజధానిపై ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి రాబోతోంది. జగన్ తీరుపై గంట ఆగ్రహం. జగన్ ప్రాక్టికల్ గా మాట్లాడారు. మచిలీపట్నం గుంటూరు కారిడార్ మంచి ఆలోచన. పోర్ట్ ఆధారిత రాజధాని వస్తే మంచిదన్న భరత్. రైతులను మోసం చేసే మిల్లర్లపై చర్యలు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే సహించం. అమరావతికి అన్నదాతకు అండగా ఉంటామన్న కోమటిరెడ్డి. తెలంగాణ డిఎన్ఏలోనే టెక్స్టైల్ ఉంది. టెక్స్టైల్ ఉత్పత్తిలో దేశంలో మనమే అగ్రగామి. 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తామన్న రేవంత్. కేసీఆర్ దిగాలని 10 ఏళ్లకు అనుకున్నారు. రేవంత్ వెళ్లిపోవాలని 2 ఏళ్లకే అనుకుంటున్నారు. కార్యకర్తల ఇష్ట ప్రకారం నడుస్తానన్న జీవన్ రెడ్డి. బీసీలంటే కాంగ్రెస్ కు చిన్న చూపు. కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమయ్యాయి. గొల్ల కురుమలకు మంత్రి పదవి లేదన్న హరీష్. జీవన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేతో సమస్య ఉంది. ఆయనకు పార్టీ అన్నీ ఇచ్చింది. పార్టీ వీడేవారు ఆలోచించాలన్న మహేష్ గౌడ్. రేపు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. కౌన్సిల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోంది. అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ఏ. అడ్డగోలుగా దోచుకున్నారన్న జూపల్లి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కార్యకర్తలను కాపాడుకుంటేనే మళ్లీ గెలుస్తాం. ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్. అమరావతి పేరుతో అప్పులు. రాజధాని పూర్తి కావాలంటే 200 ఏళ్లు. 7 ఏళ్లలో 8,000 కోట్లే ఖర్చు చేశారన్న రాచమల్లు. తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటారా? ఆంధ్ర సంపన్నులపై అనిరుద్ రెడ్డి ఆగ్రహం. మరో ఉద్యమం తప్పదని హెచ్చరిక. డిజిటల్ సెన్సస్ తో సామాన్యులకు ఇబ్బంది. ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే కాదు, ఓబీసీల వివరాలు కూడా చేర్చాలన్న విహెచ్. హైదరాబాద్ లోని నాగోల్లో డ్రగ్స్ కలకలం. 2 డ్రగ్స్ సప్లయర్స్ అరెస్ట్. హిమాచల్ ప్రదేశ్ నుంచి కొనుగోలు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం. అల్లూరి, పోలవరం జిల్లాల్లో అప్రమత్తం. పబ్ పార్టీ కేసులో సంచలన విషయాలు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ఓ ఐఏఎస్ కుమారుడు. 8 మందికి నోటీసు ఇచ్చిన పోలీసులు. ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 6 విద్యార్థులకు అస్వస్థత. కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలింపు. తమిళనాడులో బీజేపీ జాబితా విడుదల. 27 మంది అభ్యర్థులతో లిస్ట్. మైలాపూర్ నుంచి తమిళిసై పోటీ. 75 ఏళ్లలో గిరిజనుల కోసం ఏం చేశారు? కాంగ్రెస్ పై అమిత్ షా ఆగ్రహం. అస్సాంలో మళ్లీ గెలుపు తమదే అని ధీవా.